హలో గాయస్, నేను చెప్పాను కదా. సో బిర్యానీలోకి నేను గోంగూర చేసుకుంటానని. సో ఇది అనమాట పుల్లగూర. ఈ రైస్ మీరు వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ కుష్కా, ప్లేన్ పులావ్ దేంట్లోకైనా బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనము గోంగూర కట్ట నేను ఒకటి తీసుకున్నాను. సో ఒక కట్ట తీసుకొని మంచిగా ఒలుచుకొని నేను వాటర్లో కాసేపు నానబెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని లాస్ట్ టైం తీసి మంచిగా కడిగి ఇలా కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. సో ఈ కుక్కర్లో పెట్టిన తర్వాత దీంట్లోకి మనము టమాటాలు ఒక 2, సో టమాటాలు అంటే ఒకటైనా వేసుకోవచ్చు, 2 వేసుకున్నాను. పులుపు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఆనియన్ ఒకటి మీడియంది ఒకటి తీసుకున్నాను. సో కారంకి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అన్ని మిర్చి వేసుకోండి. నేను ఒక 4 అయితే వేసాను, మధ్యలో కట్ చేసి వేసేసుకున్నాను. సో నాకు కారం ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక స్పూనో లేదా అర స్పూన్ అన్న వేసుకోండి. లేదు అంత స్పైసీ మేము తినను అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కారాన్ని. సో మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. సో ఒక టీ గ్లాసు అన్ని వాటర్ వేసేసుకోండి. ఎక్కువ వేసుకున్నా బాగోదు. నేను అప్పటికి చాలా తక్కువ వేసుకున్నాను. వేసేసి అన్నీ మూత పెట్టేసుకోవడమే. విజిల్స్ ఒక 4 వస్తే చాలు, బాగా మెత్తగా అయిపోతుంది. సో అది ముదురుదు అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టుకోండి. నేను ఒక 4 విజిల్స్ అనమాట పెట్టుకున్నాను. 4 విజిల్స్కే గోంగూర బాగా మెత్తగా అయిపోతుంది. ఆహ్, ఆహ్, 4 విజిల్స్ అయిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేస్తే చూసారా, నేను టీ గ్లాస్ అన్ని వాటరే పోసాను. బట్ వాటర్ ఇంకెన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి మీకు. సో అన్ని వాటర్ ఉన్నాయి. మన వాటర్ అన్ని వంచేసుకోవాలి ఒక గిన్నెలోకి. లేకపోతే మనం అలానే పప్పు గుత్తితో రుబ్బితే మనకి నలగదనమాట ఆకు. సో అందుకే ముందు వాటర్ అన్నీ ఒక గిన్నెలో వంపేసేసుకొని దానిపైన మనము ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. గోంగూరలో మనము కొంచెం ఉప్పు వేసిన కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. సో నేను ఒక టీ స్పూన్ వేసేసుకొని మంచిగా రుబ్బుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఇది లేని వాళ్ళు చాలామంది గ్రైండ్ చేసుకుంటారు, అలానే చేసుకోవచ్చు. బట్ గోంగూరని ఇలా రుబ్బుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర ఇంకా మట్టి కుండలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు. సో అదనమాట. అలా రుబ్బుకొని మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనం గిన్నెలో తీసుకోవడమే. సో ఇదేనండి ఆ రెసిపీ. చాలా చాలా సింపుల్ అని చెప్పాను కదా. ఇంత సింపుల్ అంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకుంటే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.